జుడియో వెనుకున్న బిజినెస్ ఏంటి, నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాలని వీడియో చేస్తున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. జుడియో 2016 లో లాంచ్ చేసి సుమారు ఇప్పుడు 300+ స్టోర్స్ ఉన్నాయి అనమాట. అంటే వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ నెంబర్ 1, ఎనీథింగ్ అండర్ 999. ఈ స్టోర్ లో 199 నుంచి 999 మిడిల్ లోనే క్లాత్స్ అవైలబుల్ గా ఉంటాయి. బెస్ట్ క్వాలిటీ అట్ ఎఫర్డబుల్ ప్రైసెస్. అంటే మనం పెట్టే అమౌంట్ కి ఈ జుడియో మరీ హై క్వాలిటీ గానీ అలానే లో క్వాలిటీ క్లాత్స్ ఇవ్వదు. ఎగ్జాక్ట్ గా మనం పెట్టే అమౌంట్ కి వర్త్ అనిపించేలా ఉంటాయి అనమాట ఇక్కడ క్లాత్స్. దాన్ని మనం వాల్యూ ఫర్ మనీ అంటాం. స్ట్రాటజీ నెంబర్ 2, ఇన్స్పైరింగ్ డిజైన్స్. ప్రతి ఒక్క యూత్ ని అట్రాక్ట్ అయ్యేలా చేస్తారు ఈ డిజైన్స్. అండ్ స్ట్రాటజీ నెంబర్ 3, మాస్ ప్రొడక్షన్. కొన్ని లక్షల మంది షాప్ చేస్తారు. మాస్ ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్ట్ ని చాలా ఎక్కువగా మ్యానుఫాక్చరింగ్ చేస్తారు. అండ్ స్ట్రాటజీ నెంబర్ 4, టార్గెటింగ్ కస్టమర్స్. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రెండీగా స్టైలిష్ లుక్స్ లో కనిపించాలని ఉంటుంది, కానీ బ్రాండెడ్ షోరూమ్ కి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కి పోయి కొనలేంగా. సో ఈ జుడియో అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన రతన్ టాటా గారు స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టోర్ వచ్చేసి బెంగళూరు. జుడియో ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ ని టార్గెట్ చేసి ఎఫర్డబుల్ ప్రైసెస్ లో క్లాత్ ని తీసుకొస్తారు. కానీ వెస్ట్ సైడ్ ఏంటంటే రిచ్ అండ్ ప్రీమియం కస్టమర్స్ ని టార్గెట్ చేస్తారు. అందుకే వెస్ట్ సైడ్ లో ఎప్పుడు చూసినా సరే ప్రైసెస్ అన్నమాట కొంచెం ఎక్కువగా ఉంటాయి. మన రతన్ టాటా గారు ఏ ప్రొడక్ట్ అయినా సరే అదొక మార్క్, అంటే అంత నమ్మకం మనకి. మీరు జుడియోలో షాపింగ్ చేసారా, చేసి ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అక్కడ క్వాలిటీ ఎలా ఉంది, వాల్యూ ఫర్ మనీ అని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.